హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ అయిపోయాయి. నాకు మెయిల్స్ అయితే వచ్చేసాయి, అప్లై చేసుకోండి లేకపోతే రిజిస్టర్ చేసుకోండి అండ్ టెస్ట్ లింక్స్ వస్తాయి అని. వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ అండ్ జిఓఏకి వచ్చాయి, రెండింటికి వచ్చాయి నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎస్పీఎస్కి కూడా వచ్చింది, బట్ నా అఫీషియల్ మెయిల్కి రావడం వల్ల నేను ఇక్కడ మీకు షేర్ చేయలేకపోతున్నాను. ప్రజెంట్ హైరింగ్ అనేది వీసీఎస్కే జరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్, జిఓఏఐ, ఎస్పీఎస్ అన్నిటికీ జరుగుతుంది. వీసీఎస్ కానీ కొంచెం ఫాస్ట్గా జరుగుతుంది హైరింగ్ అంతే. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ది లింక్ అనేది మీకు షేర్ చేస్తాను నా ఛానల్లోనే. గ్రీటింగ్స్, మెయిల్ ఏమేమి వచ్చిందంటే అమెజాన్ నుంచి వచ్చింది. నేను దీన్ని నౌకరీ నుంచి అప్లై చేశాను. జస్ట్ ఆ టెస్ట్ లింకే రావట్లేదు నాకు, ఎందుకంటే ఆల్రెడీ ఎంప్లాయ్ కాబట్టి. సో ట్రై చేశాను. సో ఈమెయిల్ వచ్చింది అంతే, అప్లై చేసుకోండి అని. గ్రీటింగ్స్ ఫ్రమ్ అమెజాన్. We are glad to let you know that we have received your application on Naukri posting on the role of transportation specialist. Naukri నుంచి అప్లై చేసిన కదా హైదరాబాద్ లొకేషన్కి. ఇది 6 months కాంట్రాక్ట్ అని చెప్తున్నారు. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ we are processing application, invite you to participate our assessment process. We believe your possess skills and qualifications align perfectly to our requirements. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ మనకి ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కైండ్లీ ఫైండ్ ద జాబ్ డిస్క్రిప్షన్ అటాచ్డ్ అండ్ ప్లీజ్ డు నాట్ ప్రొసీడ్ ఇఫ్ యూఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్స్. ఇది ఏంటంటే కాంట్రాక్ట్ బేస్డ్ కదా, మీరు దానికి ఇంట్రెస్టెడ్ లేకపోతే అప్లై చేసుకోకండి అని అయితే చెప్తున్నారు. ఇది టెస్ట్ లింక్ ఇచ్చేసారు కదా కింద, నేను దీన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో మీరు కూడా చూసి అప్లై చేసుకోండి. అండ్ ఫిల్డ్ రిక్వైర్డ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్రొవైడ్ ఎనీ అడిషనల్ డీటెయిల్స్ రిక్వెస్ట్ ఇన్ ద రిజిస్టర్ ఫామ్. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే రిజిస్టర్ ఫామ్ దాంట్లో మీరు ఫిల్ చేసేయండి అని చెప్తున్నారు. వన్స్ రిజిస్టర్డ్ యూ విల్ రిసీవ్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్. ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఈమెయిల్ ద్వారా వచ్చేస్తుంది. పోస్ట్ రిజిస్ట్రేషన్ అసెస్మెంట్ విల్ బి ట్రిగర్డ్ ఆన్ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్. సో మీరు అప్లై చేసుకున్న రిజిస్టర్ చేసేసిన వెంటనే మీకు టెస్ట్ లింక్ అనేది వచ్చేస్తుంది అని చెప్తున్నారు. ప్లీజ్ నోట్, ఆల్ క్యాండిడేట్ హూ రిసైడ్స్ ఇన్ హైదరాబాద్ ప్లీజ్ ఆన్సర్ లొకేషన్ ఎస్. మీరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఎస్ అని పెట్టండి. ఇన్ కేస్ వేరే చోట ఎక్కడైనా ఉన్నా కూడా వీ క్యాన్ రీలొకేట్ టు హైదరాబాద్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, సో అలా పెట్టండి ఎస్ అని. కాకపోతే మేబీ ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఏమో, సో అందుకనే అలా పెడుతున్నారు. బట్ ఇన్ కేస్ నేనైతే ఏ రోల్ అయినా కూడా ఏ లొకేషన్ ఉంటే ఆ లొకేషన్కి ఎస్ అనే పెడుతుంటే ముందు. సో మీరు కూడా అలా ట్రై చేయండి. హైదరాబాద్ అయితే హైదరాబాద్ ఎస్ అని పెడుతుంటే లొకేషన్ ఏ దానికైతే హైరింగ్ జరుగుతుంటుందో సో ఆ రోల్కి నేను ఇప్పుడు బెంగళూరు అనుకో హైరింగ్ జరుగుతున్నది, సో బెంగళూరు లొకేషన్లో ఉన్నానని అలా పెడతాం. ఎందుకంటే వెంటనే ఏం రీలొకేట్ అవ్వాల్సిన అవసరం ఉండదు కదా, మనం సెలెక్ట్ అయ్యాక అప్పుడు ఆలోచించవచ్చు రీలొకేట్ గురించి అనేది. సో ముందే ఎందుకు అని చెప్పి నేనైతే ఎప్పుడు అలానే పెట్టేస్తుంటే ముందు. అసెస్మెంట్ విల్ బి డిజైన్డ్ టు evaluate your knowledge, skills and ability to relevant role mentioned above. ఎగ్జామ్ అనేది ఎలా డిజైన్ చేశారంటే మీకు నాలెడ్జ్ మీ స్కిల్స్ అన్నీ వాళ్ళు చెక్ చేయడానికి. ప్లీజ్ నోట్ దట్ అసెస్మెంట్ హ్యావ్ స్పెసిఫిక్ టైమ్ లిమిట్ ఆర్ డెడ్ లైన్ టు కంప్లీషన్. ఇది 24 to 48 hours కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అసెస్మెంట్ అనేది. హైప్రో ప్రాసెస్ ఓన్లీ ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ చెప్పాను కదా, ఆల్రెడీ మేము వర్క్ చేస్తున్నాం కదా, సో నేనైతే ఎలిజిబులే కాదు. సో అందుకని ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదో వాళ్ళకైతే ఈ ఛాన్స్ మంచిది. క్లియర్గా మెన్షన్ కూడా చేశారు ఓన్లీ ఫర్ ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ అని. ఆన్లైన్ హైప్రో అసెస్మెంట్, 1 phone స్క్రీనింగ్ రౌండ్, ఓన్లీ షార్ట్ లిస్ట్ ఆఫ్ ప్రొఫైల్స్ విల్ బి కన్సిడర్. ఎగ్జామ్ క్లియర్ అయితే ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ ఒకటి జరుగుతుంటుంది. జనరల్గా అడుగుతారు, మీకు షెడ్యూల్ చేస్తున్నాం ఇంటర్వ్యూ, మీ కమ్యూనికేషన్స్ చెక్ చేసి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడానికి వాళ్ళు మోస్ట్లీ ఫస్ట్ రౌండ్ అనేది ఉంటుంది. అండ్ 1 round ఆఫ్ విర్చువల్ ఇంటర్వ్యూ ఆర్ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ అనేది ఆన్లైన్లో అయినా జరగచ్చు లేకపోతే ఆఫ్లైన్లో అయినా జరగచ్చు అని చెప్తున్నారు. యూ హ్యావ్ ఆల్రెడీ working with Amazon, kindly ignore this email as this process is applicable only for external candidates. చెప్పాను కదా ఆల్రెడీ వర్క్ చేస్తుంటే ఇగ్నోర్ చేసేయాలి, ఎందుకంటే ఎలిజిబుల్ కాదు. ఇఫ్ యువర్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ డన్ పేజ్, kindly wait for the assessment
to be triggered. Do attempts to assessment once you receive it in a బాక్స్. లైక్ మీరు అప్లై చేశాక ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వస్తే, లైక్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ డన్ అని వస్తే, సో అసెస్మెంట్ అనేది వాళ్ళు పంపిస్తామని చెప్తున్నారు. సో వెయిట్ చేయమని చెప్తున్నారు. ప్లీజ్ నోట్ దిస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆపర్చునిటీ అండ్ నో ఎక్సెప్షన్స్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ విల్ బి యాక్సెప్టెడ్. చెప్పాను కదా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండొచ్చు అని కింద మెన్షన్ చేశాను చూడండి, క్లియర్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది. కైండ్లీ షేర్ ద జాబ్ లింక్ విత్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ రోల్. అండ్ చెప్పాను కదా ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు అంట. సో అందుకే నేను ఛానల్లో కింద పెట్టేస్తాను. సో మీరు కూడా చూసి అప్లై చేసేసుకోండి. టెస్ట్ లింక్ వస్తే రాసేయండి. నేను కూడా ఇది అప్లై చేసి చూస్తాను. డిఫరెంట్ ఈమెయిల్స్ ఏదైనా టెస్ట్ లింక్ వస్తే ఆన్సర్స్ షేర్ చేస్తాను. బట్ నేను గ్యారంటీ ఇవ్వలేను నాకు టెస్ట్ లింక్ వస్తుందని. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎంప్లాయ్ కదా, నాకు మోస్ట్లీ రిజెక్షన్ మెయిలే వస్తుంది. బట్ స్టిల్ ఐ విల్ ట్రై. అప్లై చేసి చూస్తాను. టెస్ట్ లింక్ వచ్చిందంటే ఆన్సర్స్ అవన్నీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి జియో ఏఐ రోల్. దానికి కూడా ఒక చిన్న వీడియో, అదేంటంటే లైక్ ఈమెయిల్లో హెచ్ఆర్ డీటెయిల్స్ అవి ఉన్నాయి. సో అందుకే లైక్ కొంచెం అది కవరప్ చేసి నేను ఇక్కడే అటాచ్ చేసి చూపిస్తున్నాను ఆ మెయిల్ ఎట్లా ఉంటుంది ఏంటి అని కూడా. జస్ట్ ఒక 10 సెకండ్స్ వీడియో లాగా. అదేంటంటే ప్రాసెస్ ఈమెయిల్ వచ్చేసింది. ఆల్రెడీ నేను అప్లై చేసుకున్నానని జియో ఏ రోల్కి. నాకు టెస్ట్ లింకే రాలేదు. చాలామంది అడిగారు ఆన్సర్స్ కావాలని, కానీ నాకు ట్రై చేస్తుంటే టెస్ట్ లింక్సే రావట్లేదు. సో అందుకని ఇంత ట్రై చేసినా రాకపోవడం వల్ల జస్ట్ నేను ఇంకా వదిలేసినాను. ఇంకా టెస్ట్ లింక్స్ రావేమో మేబీ నాకు ఆ రోల్కి అని. సో ఇప్పుడు మెయిల్ అనేది వచ్చేసింది. అక్కడ ఏంటంటే ఒక ఈమెయిల్లో ఇచ్చాడు, లైక్ ఒక ఫామ్, గూగుల్ ఫామ్ ఇచ్చేసి మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేయండి అని ఒక గూగుల్ ఫామ్ అయితే ఇచ్చాడు. ఆ లింక్ ఓపెన్ చేస్తే గూగుల్ ఫామ్ ఉంటుంది. అందులో లైక్ మీరు ఆల్రెడీ టెస్ట్ అటెంప్ట్ చేశారా, లేకపోతే మీకు టెస్ట్ లింక్ రాలేదా, మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఏంటి, అండ్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ అమెజాన్ ఆర్ నాట్, అట్లా ఫర్దర్ క్వశ్చన్స్ అడిగాడు కొన్ని. అవి ఫిల్ చేస్తే ఏమైనా మేబీ నాకు టెస్ట్ లింక్ వస్తుందేమో. ఆ వీడియో కూడా నేను ఈ ఛానల్లోనే పోస్ట్ చేసేస్తున్నాను. లైక్ ఈ వీడియో తర్వాత వెంటనే అదే అటాచ్ చేసి పెడతాను. సో మీరు వెంటనే చూసేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా ఛానల్లో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో నేను మీకు రెస్పాన్స్ అనేది ఇస్తాను. ఎస్పీఎస్ రోల్ కూడా ట్రై చేయండి. నాకైతే అఫీషియల్ మెయిల్కి రావడం వల్ల దాని గురించి ఏం షేర్ చేయలేకపోతున్నాను మీకు. అండ్ కమెంట్ సెక్షన్లో నేను మీకు మోస్ట్లీ రెస్పాండ్ అవుతాను. బేబీ కొంచెం లేట్ అవ్వచ్చు, ఎందుకంటే ఈ గ్రేవ్యార్డ్ షిఫ్ట్స్ వల్ల లైక్ చాలా కష్టం అవుతుంది నాకు. నేనేమి లైక్ ఇన్స్టా కానీ ఏవే కానీ యూజ్ చేయట్లేదు, ఓపెన్ చేయడం లేదు. ఓన్లీ ఈ కమెంట్ సెక్షన్స్ ఏవైనా ఉంటే ఓపెన్ చేసి పెడుతున్నాను మీకు. సో కొంచెం లేట్ అయినా ఏమనుకోకండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినారంటే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నేను ఎలాంటి జాబ్ షేర్ చేసినా మీకు తెలుస్తుంది. అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.